అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వేదికథ అనమాట. ఇందులో నేను డైలీ ఒక భగవద్గీత శ్లోక పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ లాంగ్ వీడియో వచ్చేసి భగవద్గీతలో మొదటి అధ్యాయం ఆల్రెడీ షార్ట్స్ లాగా డైలీ ఒకటి పోస్ట్ చేశాను. అదంతా చూడని వాళ్ళకి లాంగ్ వీడియో హెల్ప్ అవుతుంది. సో భగవద్గీతలో మొదటి అధ్యాయంలో 46 శ్లోకాలు ఉన్నాయి. వాటన్నిటి యొక్క భావం ఈ లాంగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. 46 శ్లోకాలు రోజుకొకటిగా పోస్ట్ చేశాను. ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ రేపటి నుంచి సెకండ్ అధ్యాయం మొదలవుతుంది. భగవద్గీతలో డైలీ ఒక శ్లోకం లాగా నేర్చుకుంటూ రావచ్చు. ఇంకా వీడియోలోకి వస్తే మొదటి అధ్యాయం గురించి తెలుసుకోవాలి. మొదటి అధ్యాయం ఒక 2-3 మాటల్లో ట్రైలర్ లాగా చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ మొత్తం అంటే మొదటి శ్లోకాలన్నీ యుద్ధ భూమి ఏర్పాటు, అలా ఏర్పాటు చేశారు, ఇలా ఏర్పాటు చేశారు, క్యారెక్టర్ ఇంట్రడక్షన్, అలా అన్ని ఎలివేషన్స్కి అయిపోతుంది. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అంటే చివరి శ్లోకాలకు వచ్చేసరికి అర్జునుడి యొక్క బాధ, బలహీనత, అలా అర్జునుడి యొక్క బాధ మొత్తం కృష్ణుడికి చెప్తూ వస్తాడనమాట. అలా చివరి శ్లోకాలు మొత్తం అయిపోతుంది. ఇదంతా ఒక ట్రైలర్ లాగా. సినిమా కూడా చూడాలి కదా, సో మొత్తం అర్థం చేసుకోవాలంటే లాంగ్ వీడియో ఎండ్ వరకు చూడండి. దానికన్నా ముందు ఈ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అని చెప్పాను కదా, అంటే మహాభారతంలో ఎవరెవరు పాల్గొన్నారు, అలా మహాభారతంలో ఎవరు ఉన్నారు అని చెప్పి ఒక లాంగ్ వీడియో, కౌరవులు ఎవరు, పాండవులు ఎవరు అని ఒక లాంగ్ వీడియో చేశాను. అది కూడా చెక్ చేసేయండి. ఇప్పుడు భగవద్గీత మొత్తం పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో కూడా పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా ఫస్ట్ హాఫ్కి వస్తే వాళ్ళు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారనమాట. కౌరవులు మరియు పాండవులు వాళ్ళ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటే వాళ్ళ సైన్యాధిపతిగా ఎవరు ఉంటారు? కౌరవుల వైపు ద్రోణాచార్యుడు, పాండవుల వైపు భీముడు ఉంటాడనమాట సేనాధిపతిగా. వాళ్ళ సైన్యాన్ని యుద్ధంకి సిద్ధం చేస్తూ వాళ్ళ అస్త్రశస్త్రాలతో వాళ్ళని సిద్ధంగా తయారు చేస్తూ ఉంటారు. అప్పుడు దుర్యోధనుడు ఊరికే ఉండకుండా వాళ్ళ సైన్యం ఇలా ఏర్పాటు చేశారు, ఇలా ఏర్పాటు చేశారని చెప్పి ద్రోణాచార్యుడు, అంటే తన గురువైన ద్రోణాచార్యుడు సేనాధిపతిగా ఉన్నాడు కదా, అతనికి చెప్తూ వస్తాడనమాట ఇలా ఇలా అని చెప్పి. అయినా సరే దుర్యోధనుడికి మొదట భయం వేసినా కూడా దాని తర్వాత తన సైన్యం ఏం తక్కువ లేదు అని చెప్పి ధైర్యం తెచ్చుకుంటాడనమాట. కానీ ధర్మం లాగా చూస్తే, ధర్మం అధర్మం అని చూస్తే కౌరవులు ఎక్కువ పాపాలు చేశారు పాండవులతో పోలిస్తే. సో ధర్మం అధర్మం ప్రకారం చూస్తే కౌరవులది ఒక విజయ పదంలో వాళ్ళు వెనకగానే ఉన్నారు. కానీ పాండవులు ఎటువంటి పాపాలు తక్కువ చేసి ఉంటారు కనుక వాళ్ళు విజయ పదంలో ఆల్రెడీ ఒక అడుగు ముందు వేసి ఉన్నారనమాట. అది దుర్యోధనుడికి అర్థం కాదు. అందుకే కౌరవులు యుద్ధ భూమిలో పోతారనమాట. పాండవులు మాత్రమే గెలుస్తారు. ఇంకా ఎవరి యుద్ధంకి వాళ్ళు సిద్ధం అయ్యాక కౌరవులు మరియు పాండవులు, అర్జునుడు కృష్ణుడికి వెళ్ళి అడుగుతాడు అనమాట. నా రథంని వెళ్ళి యుద్ధభూమి మధ్యలో పెట్టవా కృష్ణ అని చెప్పి అడుగుతాడు. కృష్ణుడు ఈ యుద్ధంలో పాల్గొనకూడదు అని చెప్పి కౌరవులు కోరుకుంటారనమాట. అంటే కృష్ణుడు ఎక్కడుంటే వాళ్ళు గెలుస్తారు అని చెప్పి కృష్ణుడు యుద్ధంలో పాల్గొనకూడదు అని కౌరవులు కోరుకుంటారు. సరే అని చెప్పి కృష్ణుడు పాల్గొనడు. కానీ అర్జునుడు కృష్ణుడు కావాలి అని చెప్పి కనీసం రథసారథిగా అయినా రావా కృష్ణ అని చెప్పి అడిగి తెచ్చుకుంటాడు అనమాట కృష్ణుడు. అందుకు ఈ కురుక్షేత్ర యుద్ధం మొత్తం అర్జునుడికి రథసారథిగా కృష్ణుడు ఉంటాడనమాట. యుద్ధంకి మాత్రం అస్త్రశస్త్రాలు, ఎటువంటి శస్త్రాలు ప్రయోగించాడనమాట కృష్ణుడు. రథసారథిగా ఉన్నందుకు తన రథాన్ని వెళ్ళి యుద్ధభూమి మధ్యలో పెడతాడు కృష్ణుడు. ఇప్పుడు అంతా యుద్ధంకి సిద్ధం అయ్యారు కదా, అందరినీ చూస్తూ ఉంటాడు అనమాట అర్జునుడు. అంటే కౌరవుల వైపు తన గురువైన ద్రోణాచార్యుడు ఉన్నాడు, తండ్రి సమానమైన భీష్మ పితామహ ఉన్నారు, తన బంధుమిత్రులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. వీళ్ళందరినీ చూసి కొంచెం జాలి, బాధ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట అర్జునుడికి ఒకేసారి. అలా బాధపడుతూ అలా కూర్చుండిపోతాడు అనమాట. గాంధీవం అయిన తన ధనస్సును కూడా వదిలేదు, అలా కూర్చుండిపోతాడు అనమాట బాధతో. ఇదంతా కృష్ణుడికి చెప్పాడు అనమాట. తనే ఆలోచిస్తూ ఉంటాడు, ఇంతమందిని చంపేస్తే నాకు ఎన్ని పాపాలు వస్తాయి, అన్ని పాపాలు చేశాక నేను అన్ని రాజభోగాలు సుఖాలు ఏం అనుభవిస్తాము, ఇంతమందిని చంపడం వల్ల వచ్చే రాగభోజాలు నాకు అవసరమా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత ఇంకా కృష్ణుడికి మాట్లాడతామని చెప్పి కృష్ణుడితో ఒక్కొక్కటి ప్రశ్నలాగా అడుగుతూ వస్తాడనమాట. ఒక్కొక్క శ్లోకం ఒక ప్రశ్నలాగా అడుగుతూ వస్తాడు. ఎందుకు కృష్ణ, నాకు ఇది నా వల్ల కావట్లేదు కృష్ణ, నేను ఇలా ఉండలేను, నేను ఇలా ఇంతమందిని చంపడం నా వల్ల కాదు, ఇంతమంది బంధుమిత్రులను, స్నేహితులని, గురువులను చంపే నాకు చాలా పాపాలు వస్తాయి, నాకు వద్దు కృష్ణ, నేను యుద్ధభూమి వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్పి కృష్ణుడికి చెప్తాడనమాట. కానీ వాళ్ళు ఎన్నో పాపాలు చేశారు కౌరవులు, కౌరవులను చంపడంలో మనకు ఎటువంటి పాపం రాదు అని చెప్పి అర్జునుడు మర్చిపోతాడనమాట. అలా బాధ మొత్తం కృష్ణుడికి చెప్తుంటే కృష్ణుడు వింటూ వస్తాడు చివరి శ్లోకంలో. ఇదంతా ఒక ఎత్తు అయితే సంజయుడు అంటే ధృతరాష్ట్రుని యొక్క
మంత్రి అనమాట. ధృతరాష్ట్రుడు ఎవరు అంటే దుర్యోధనుని యొక్క తండ్రి, అంటే కౌరవుల యొక్క తండ్రి ధృతరాష్ట్రుడు. అతనికి చిన్నప్పటి నుంచి కంటి చూపు ఉండదు. అతను దూరదృష్టితో కొన్ని వరకు చూడగలడు, కానీ అంత చూడలేక కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఏం జరుగుతుందో తెలియక తన మంత్రి అయిన సంజయుడిని అడుగుతాడనమాట. అక్కడ కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది, యుద్ధ భూమిలో ఏం జరుగుతుంది అని. అప్పుడు సంజయుడు తన దూరదృష్టితో మొత్తం వివరిస్తూ వస్తాడనమాట మొదటి నుంచి. అంటే ఇలా యుద్ధ భూమికి ఏర్పాటయ్యాడు, దుర్యోధనుడు వెళ్ళి ద్రోణాచార్యుడికి ఇలా చెప్పాడు, అర్జునుడు వెళ్ళి కృష్ణుడికి ఇలా రథం పెట్టమని చెప్పాడు, అర్జునుడు ఇలా బాధపడుతున్నాడు, కృష్ణుడిని ఇలా అడుగుతాడు, అలా ప్రతి ఒక్కొక్క మాట చెప్తూ వస్తాడనమాట. సో ఇలా సంజయ్ వివరిస్తూ వస్తాడనమాట ప్రతి ఒక్క ఘటన, యుద్ధ భూమిలో ఏమేమి జరుగుతుందో అదంతా ధృతరాష్ట్రునికి వివరిస్తూ వస్తాడు. ఇప్పుడు అర్జునుడు అన్ని ప్రశ్నలు అయిపోతూ వస్తున్నాయి. ఇంకా కృష్ణుడు యుద్ధంకి అర్జునుడిని సిద్ధం చేయాలి కదా, అలా ఒక్కొక్క ప్రశ్నని తన సమాధానంగా నెక్స్ట్ అధ్యాయంలో చెప్తూ వస్తాడనమాట కృష్ణుడు. అంటే ఎందుకు అలా ఉంటున్నావు, యుద్ధానికి సిద్ధం అవ్వాలో ప్రోత్సహిస్తూ రెండవ అధ్యాయం వస్తుంది భగవద్గీతలో. రెండవ అధ్యాయం గీత సారం అని చెప్పి కృష్ణుని యొక్క మాటలే ఉంటాయి అన్నమాట. ఇప్పటివరకు అన్ని అర్జునుడి మాటలు ఉన్నాయి కదా, నెక్స్ట్ వచ్చేసి కృష్ణుడి మాటలు ఉంటాయి. సో కృష్ణుడి మాటల కోసం ఏమేమి చెప్పాడు, అర్జునుడికి ప్రశ్నలకు ఏ విధంగా కృష్ణుడు సమాధానం చెప్పాడు అని తెలుసుకోవాలంటే ఛానల్ని లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా భగవద్గీత యొక్క మొదటి అధ్యాయం అయిపోతుంది అన్నమాట. ఇంకా రెండవ అధ్యాయం రేపటి నుంచి డైలీ ఒక పోస్ట్ చేశాను కదా, అది ఖచ్చితంగా చూడండి. అలా డైలీ ఒక భగవద్గీత శ్లోక అర్థం అయిపోతుంది. ఇలా మొదటి అధ్యాయం యొక్క 46 శ్లోకాల భావం అయిపోతుంది అన్నమాట. ఇంకా భగవద్గీత విషయానికి వస్తే ఎవరెవరు నేర్చుకోవచ్చు, ఎలా నేర్చుకోవాలి, నేనేం నేర్చుకున్నా ఈ భగవద్గీత నుంచి అంటే మొదటి అధ్యాయం అయిపోయింది, ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది, కానీ ఇప్పటివరకు నేనేం నేర్చుకున్నా అనేది తెలుసుకున్నాను. నేనైతే నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది భగవద్గీత నేర్చుకోవడం వల్ల, అంటే డైలీ ఒక శ్లోక చదవడం వల్ల. అంటే మొదట్లో నాకు కొంచెం కష్టంగా అనిపించేది, అంటే సాంస్క్రిట్లో ఉంటుంది శ్లోకము అని, మళ్ళీ తెలుగు ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ 2 బుక్స్ చూసుకొని చదువుకునేదాన్ని స్టార్టింగ్లో. ఇప్పుడు అలా కాకుండా సాంస్క్రిట్లోనే సగం భావం అర్థమైపోతుంది. అంటే మొదటి అధ్యాయం అయిపోగానే నాకు సాంస్క్రిట్ కూడా అర్థమైపోతుంది. కొంతమందికి టైం పట్టొచ్చు, కానీ అలా ట్రాన్స్లేషన్ అలా మెల్లగా నేర్చుకుంటూ వస్తే అదే అర్థమవుతుంది. ఇంకా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, ఇంకా చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. అంటే ఇప్పుడు కృష్ణుడికి చాలా పేర్లు ఉంటాయని మనకు తెలిసిందే, కానీ ఈ భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకంలో ఒక్కలాగా బోధిస్తూ వస్తారనమాట కృష్ణుని. ఒకసారి మధుసూదన అని, ఒకసారి కేశవ అని చెప్పి, ఒకసారి జనార్దన అంటే ముల్లోకల నీలి జనార్దన, అలా ఒక్కొక్క శ్లోకంలో ఒక విధంగా పెట్టడం కృష్ణుని కూడా నాకు అది కూడా నచ్చింది. అంటే ఎందుకు అలా బోధిస్తున్నారు, ఆ శ్లోకంకి తగ్గట్టుగా కృష్ణుని పిలుస్తూ వస్తారనమాట. అది నచ్చింది. అంటే అలా ఇష్టం వచ్చేసింది ఇంకా భగవద్గీత లేదు ఇంకా చదవాలి, నాకు రోజు ఒక శ్లోకం కంపల్సరీ చదవాలి అని చెప్పి అర్థమైపోయింది. ఇంకా మీరు కూడా డైలీ ఒక్కొక్క శ్లోకం అలా నేర్చుకుంటున్నాను. మొదట్లో కష్టమైన అలవాటు అయిపోతూ ఉంటుంది. అంటే సాంస్క్రిట్ అర్థం అవ్వకపోతే ట్రాన్స్లేషన్ పెట్టుకోవడం, ఒక బుక్ 300 to 500 రూపీస్ ఉంటుంది పెద్దది. సో అది తీసుకొని నేర్చుకుంటే అయిపోతుంది. ఇంకా ట్రాన్స్లేషన్ అర్థం అవ్వకపోతే 2-3 బుక్స్ తీసుకోవడం, లేదు అంటే నా వీడియో ముందు పెట్టుకొని దాని ఎక్స్ప్లెనేషన్ అర్థం చేసుకోవడం, అలా రోజు ఒకటి వీడియో చూస్తూ ఉంటే అర్థమైపోతూ వస్తుంది. అలా డైలీ అర్థమైపోతుంది. మొదట్లో కష్టం అనిపిస్తే బుక్ ముందర పెట్టుకొని నా వీడియో పెట్టుకుంటే అర్థమైపోతుంది. తర్వాత ఇంకా మీరే నేర్చేసుకుంటారు మెల్లగా. ఇప్పుడు ఎలాగో రెండో అధ్యాయం మొదలవుతుంది. అంతవరకు మొదటి అధ్యాయంలో కొన్ని శ్లోకాలు రోజుకొకటి చూసుకుంటూ వచ్చినా మెల్లగా అలవాటు అయిపోతూ వస్తుంది. ఇంకా ఎవరెవరు చదవచ్చు అంటే ఎవరైనా చదవచ్చు, భగవద్గీతలో ఏం లేదు మేము ముట్టుకోము, దేవుడి గదిలో ఉంది, ఒక్కోసారి మలినం అవుతుంది అనుకున్నప్పుడు బుక్ ముట్టుకోకుండా వీడియో చూసుకున్నా సరిపోతుంది. జస్ట్ వింటే ఏం తప్పు లేదు అసలు భగవద్గీత శ్లోక వినడంలో. ఇంకా నేను కూడా ఒక్కోసారి బుక్ ముట్టను, ఒక 2-3 డేస్ అలా ఒక్కొక్కసారి బ్రేక్ వస్తుంది. ఒక్కోసారి వీడియో ముందే షూట్ చేసి పెట్టేసుకుంటాను. ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు వీడియో ముందే షూట్ చేసేసి వెళ్తాను. సో అలా ఎవరైనా నేర్చుకోవచ్చు. సో కంపల్సరీ భగవద్గీత వల్ల చాలా నాలెడ్జ్ వస్తుంది, చాలా అర్థమవుతుంది. సిచ్యువేషన్స్కి తగ్గట్టు కూడా కొన్ని ఒక్కోసారి క్వశ్చన్స్ వస్తాయి. అర్జునుడు వేసే ప్రశ్నలన్నీ మన లైఫ్లో వచ్చే క్వశ్చన్స్ అనమాట. సో అలా భగవద్గీత డైలీ రొటీన్గా చేసుకుని చాలా చేంజ్ వస్తుంది, చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పర్సనల్ ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను నేను కూడా. ఇలా షేర్ చేసుకోవడం వల్ల కూడా నాకు చాలా వస్తుంది. సో మీ ఇంట్లో పిల్లలు ఉన్నా అంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే కూడా ఇంకా మంచిగా అర్థమవుతుంది. సో ఇలా ఏదో ఒక షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ పోస్ట్ చేస్తూనే ఉంటాము.
ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. బాయ్. కృష్ణ కృష్ణ.